హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ శ్రీకాంత్ జీకే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీకే వెహికల్స్. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి శ్రీకాంత్. నా నెంబర్ వచ్చేసి 9949469966. ఇది నా నెంబరు. అండ్ అలాగే నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్, వరంగల్ జిల్లా, వరంగల్ హన్మకొండ హంటర్లో ఉంటాను. అండ్ అలాగే ఈరోజు మీ ముందుకి ఒక హోండా బ్రియో వెహికల్ అయితే సేల్కి అయితే తీసుకొచ్చాను. ఇది వచ్చేసి పెట్రోల్ ఇంజన్ వెహికల్ అండి, పెట్రోల్తో నడుస్తుంది. అండ్ అలాగే డ్రైవర్ సీట్ పక్కన వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ అలాగే ఈ వెహికల్ యొక్క టైర్ల పరంగా చూసుకున్నట్టయితే 4 టైర్లు సీల్ టైర్లు ఉన్నాయండి. అండ్ అలాగే వెహికల్ యొక్క సస్పెన్షన్ పరంగానైతే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ అలాగే ఈ వెహికల్ యొక్క ఇంటీరియర్ పరంగా చూసుకున్నట్టయితే ఇంటీరియర్ అయితే న్యూ లెదర్ సీట్ కవర్స్ ఉన్నాయి. అండ్ అలాగే ఇంటీరియర్ అయితే ఎక్కడ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అండ్ అలాగే మనం లోపల ఇంటీరియర్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. సో మనం అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ వెహికల్కి వచ్చేసి 2 పవర్ విండోస్ ఉంటాయి, 2 మాన్యువల్ విండోస్ ఉంటాయి. అండ్ అలాగే వెహికల్కి అయితే ఎటువంటి ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. సో ఈ వెహికల్కి అయితే ఎక్కడ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అయిన హిస్టరీ అయితే లేదు. అండ్ అలాగే ఇక్కడ కానీ ఎటువంటి పిల్లర్ కానీ ఎటువంటి ఆపరణలు కానీ డిస్టర్బెన్స్ అయిన హిస్టరీ అయితే ఈ వెహికల్కి అయితే లేదు. సో ఈ వెహికల్ యొక్క ఇంటీరియర్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ అలాగే ఈ వెహికల్కి వచ్చేసి టచ్ స్క్రీన్, రివర్స్ కెమెరా ఉంటుంది. అండ్ అలాగే ఏసీ పరంగా అయితే చిల్డ్ ఏసీ. ఈ వెహికల్ యొక్క గేర్ల పరంగా చూసుకున్నట్టయితే 5 గేర్ల బ్యాండి, రివర్స్ గేర్ తోటి 6 గేర్లు, మాన్యువల్ గేర్ సిస్టమ్. సో ఈ వెహికల్ అయితే ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ అయితే ఒకసారి చెక్ చేద్దాం. ఈ వెహికల్ ఎంతవరకు ఎన్ని కిలోమీటర్లు తిరిగిందో చూద్దామండి. సో ఫ్రెండ్స్, ఈ వెహికల్ అయితే 65,443 కిలోమీటర్లు తిరిగింది. సో ఈ వెహికల్కి వచ్చేసి ఇన్సూరెన్స్, పొల్యూషన్, పేపర్లు అన్ని ఫోర్స్లోనే ఉన్నాయి. అండ్ అలాగే సింగిల్ కీ ఉంటుంది. సో మన వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో బ్యాక్ సైడ్ ఇంటీరియర్ వేస్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. వెహికల్కి వచ్చేసి 2 ఫ్రంట్ వచ్చేసి ఏమో పవర్ విండోస్ ఉంటాయి. అండ్ అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి మాన్యువల్ విండోస్ ఉంటాయి. సో ఈ వెహికల్ ఎక్కడ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అయిన హిస్టరీ అయితే లేదు. అక్కడక్కడ లైట్గా అయితే కొంచెం టచ్అప్స్ అయితే అయినాయి. సో ఇది వచ్చేసి డ్రైవర్ సీట్ పక్కన వ్యూ అండి. డ్రైవర్ సీట్ పక్కన వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ అలాగే బ్యాక్ సైడ్ ఒకసారి చూద్దాం. బ్యాక్ సైడ్ వ్యూ ఏ విధంగా ఉందో మీకైతే ఇప్పుడైతే నేనైతే చూపించే ప్రయత్నం అయితే చేస్తానండి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వ్యూ. హోండా బ్రియో ఈఎక్స్ ఐవీటెక్ అంటే పెట్రోల్ బండి అండి ఇది. అండ్ అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి కెమెరా ఉంటుంది, రివర్స్ కెమెరా. సో ఈ వెహికల్కి ఒక డిక్కీని ఓపెన్ చేద్దాం. డిక్కీని ఓపెన్ చేసి ఏ విధంగా ఉందో అనేది ఇప్పుడు మీకు అయితే చూపిస్తాను, మీరు చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, వెహికల్ యొక్క డిక్కీని అయితే ఓపెన్ చేసినాం. సో ఎక్కడ కానీ ఎటువంటి లైనింగ్ అయితే మిస్ కాలేదు. ఎక్కడ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అయిన హిస్టరీ అయితే బ్యాక్ సైడ్ అయితే లేదు. సో మనం లోపల ఇంటీరియర్ బ్యాక్ సైడ్ని చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. బండి యొక్క ఓనర్ల పరంగా చూసుకున్నట్టయితే సెకండ్ ఓనర్ అండి. ఇప్పుడున్న ఓనర్ వచ్చేసి సెకండ్ ఓనర్, ఇప్పుడు కొనుక్కునే వాళ్ళు అయితే థర్డ్ ఓనర్ అవుతారు. సో ఈ వెహికల్ యొక్క స్టెప్ని పరంగా చూసుకున్నట్టయితే ఒక 50-60% అయితే స్టెప్ని ఉన్నది. అండ్ అలాగే బ్యాక్ సైడ్ అయితే ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. సో ఓవరాల్గా బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. హోండా బ్రియో ఈఎక్స్ ఐవీటెక్ పెట్రోల్ బండి అండి ఇది. అండ్ అలాగే మనం కో డ్రైవర్ సీట్ పక్కన వ్యూ అయితే చూద్దాం. కో డ్రైవర్ సీట్ పక్కన వ్యూ ఏ విధంగా ఉందో మీకు అయితే ఇప్పుడు చూపిస్తాం. ఇదైతే డ్రైవర్ సీట్ పక్కన వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇటు సైడ్ మనం టైర్లను చూసుకున్నా కూడా 4 టైర్లు వచ్చేసి సీల్ టైర్లు ఉంటాయి. అండ్ అలాగే ఇటు సైడ్ మనం పిల్లలను చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. సో ఓవరాల్గా వెహికల్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో చిన్న ఫ్యామిలీకి అయితే మంచి నీట్గా, పర్ఫెక్ట్గా, ఎక్సలెంట్గా ఉంటుంది ఈ వెహికల్. పెట్రోల్ బండి అండి. మైలేజ్ పరంగా అయితే చాలా అంటే చాలా సూపర్గా ఇస్తుంది మైలేజ్. మనం బయట నుండి డాష్ బోర్డ్ని చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. సో ఓవరాల్గా అయితే వెహికల్ అయితే ఈ విధంగా ఉంటుంది. హోండా బ్రియో పెట్రోల్ వేరియంట్ 2013 మోడల్ ఇది. వెహికల్కి వచ్చేసి ఇన్సూరెన్స్, పొల్యూషన్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. అండ్ అలాగే ఫ్రంట్ టైర్ చూసుకున్నాక సీల్ టైర్, సస్పెన్షన్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. అండ్ అలాగే ఈ వెహికల్ యొక్క ఇంజన్ అయితే స్టార్ట్ చేద్దాం. బానెట్ అయితే ఓపెన్ చేసి ఇంజన్ ఏ విధంగా ఉందో మీకు చూపిస్తా, మీరు చూసుకోవచ్చు ఇప్పుడు. సో నేనైతే ఇంజన్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఇంజన్ అయితే స్టార్ట్ చేసిన, బానెట్ అయితే ఓపెన్ చేసిన. ఇప్పుడైతే ఇంజన్ పర్ఫార్మెన్స్ అయితే చూద్దాం ఏ విధంగా ఉందో. సో ఫ్రెండ్స్, నేనైతే బానెట్ ఓపెన్ చేసిన, ఇంజన్ స్టార్ట్ చేసిన. ఇప్పుడు ఇంజన్ అయితే రన్నింగ్లో ఉంది, స్టార్టింగ్లో ఉంది. మీరు చూసుకోవచ్చు, ఇంజన్ సౌండ్ అయితే వినొచ్చు. ఇంజన్లో అంటే ఎటువంటి నాయిస్ అయితే లేదు. ఆపరణల పరంగా చూసుకున్నట్టయితే ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే కాలేదు. అండ్ అలాగే ఈ వెహికల్ యొక్క బ్యాటరీ పరంగా చూసుకున్నట్టయితే ఎక్సైడ్ బ్యాటరీ ఉంటుంది. సో ఈ వెహికల్ యొక్క ఇంజన్ పరంగా చూసుకున్నట్టయితే ఇంజన్ అయితే చాలా అంటే చాలా స్మూత్గా ఉన్నది. ఎక్కడ కానీ ఎటువంటి లీకేజీలు కూడా లేవు వెహికల్కి. సో ఓవరాల్గా అయితే ఈ వెహికల్ యొక్క ఇంజన్ పరంగా చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. సో మొత్తానికైతే మంచి నీట్గా, క్లియర్ కట్గా చూపిస్తున్నాం, మీరు చూసుకోవచ్చు. ఎక్కడ కానీ ఎటువంటి లీకేజీలు అయితే లేవు. ఇప్పుడైతే మనం గేజ్ పుల్లను ఓపెన్ చేద్దాం. బ్యాక్ కంప్రెషర్ అయితే చెక్ చేద్దాం, మీరు చూసుకోవచ్చు. బ్యాక్ కంప్రెషర్ అయితే ఏమీ లేదు. నేను దగ్గర ఒక నిన్న హైదరాబాద్ నుండి అయితే వెహికల్ తీసుకొచ్చిన. బండి అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉన్నది వెహికల్. ఎక్కడ కానీ ఎటువంటి లీకేజీలు లేకుండా, బ్యాక్ కంప్రెషన్ లేకుండా, ఎటువంటి స్మోక్ అయితే లేదు. ఓవరాల్గా అయితే వెహికల్ అయితే ఈ విధంగా ఉన్నది. 2013 హోండా బ్రియో ఐవీటెక్ పెట్రోల్ ఇంజన్ వెహికల్ అండి, ఈ విధంగా ఉంది. సో ఫ్రెండ్స్, వెహికల్ అయితే చూసారు కదా, మొత్తానికైతే ఈ విధంగా ఉన్నది. 2013 హోండా బ్రియో ఐవీటెక్ పెట్రోల్ ఇంజన్ వెహికల్ అండి.
ఈ వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసి ఓనర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి 2,60,000 అయితే వెహికల్కి అయితే చెప్పడం అయితే జరుగుతుంది. 2,60,000 అనేది ఫైనల్ అమౌంట్ కాదు, ఇదే ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి. మీరు ఫస్ట్ ఈ వెహికల్ దగ్గరకు వచ్చి వెహికల్ని చూసుకొని చెక్ చేసుకొని మాట్లాడుకుంటే కొంచెం ప్రైస్ అయితే తగ్గిస్తానని చెప్పిండు. అండ్ అలాగే మీలో ఎవరికైనా వెహికల్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే మీరు డైరెక్ట్గా నన్ను అయితే కాంటాక్ట్ కావచ్చు. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9949469966, ఇది నా నెంబరు. అండ్ అలాగే మీ యొక్క వెహికల్స్ ఇంకేమైనా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా అమ్మాలనుకుంటే మాకు తెలియజేస్తే మేమే వస్తాం. మీ వెహికల్ని చూసుకొని చెక్ చేసుకొని మా ఆఫీస్ తీసుకొచ్చి ఈ విధంగా అయితే నేను సేల్ చేసి అయితే పెడతా. అండ్ అలాగే ఈ వెహికల్ కనుక ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి, టైంపాస్ కాల్స్ అయితే చేయకండి. 2,60,000 చెప్తాను, కొంచెం ప్రైస్ అయితే తగ్గిస్తానని చెప్పిండు. అండ్ అలాగే వాళ్ళకైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. అండ్ అలాగే మా యొక్క ప్రయత్నం కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్లో పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి మంచి పనులు అయితే అసలు మిస్ కాకుండా ఉంటుంది. అండ్ అలాగే థ్యాంక్ యూ. జై హింద్.